వచ్చాడు, అతను ఎందుకు ఇలా మారాడు తెలుసుకోవాలి. అతడి పేరు అశోక్. అశోక్ అశోక్ ఎవరి అశోక్? నేటి రౌడీ రాజ్యంలో గోండాల అరాచకానికి బయలుపోయిన వాడే ఈ అశోక్. ప్రేమ పేరుతో తన తల్లిని నమ్మించి వంచన చేసి తన జన్మకు కారణమైంది ఈ లోకం. తల్లి మరణంతో అనాథగా మిగిలిపోయి తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, మంచి నీళ్లతో కడుపు నింపుకోవటం, ప్లాట్ఫారంపై జీవించటం, అతనిలోని పిరికితనాన్ని ఆసరా చేసుకొని అన్యాయం, అధర్మం, అక్రమం అతన్ని తరిమాయి ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగించాడు. అలా రోజులు నెలలుగా మొదలై సంవత్సరాలుగా జరిగాయి. యుగాలు మారినా, తరాలు మారినా నీతిని అవినీతి తరుముతూనే ఉంది. అందుకే అతనిలో ఓర్పు నశించింది, సహనం సన్నగిలింది, పిరికితన వంతమై మనోధైర్యం నిద్రలేసింది. ఈ సమాజంపై తిరగబడమంది. తన జన్మకు కారణమైన ఈ ఆడజాతిని అసహించుకున్నాడు. ఆడదాన్ని ఆటబొమ్మగా తన మనసులో ముద్రించుకున్నాడు. బ్రతుకు తెరువు కోసం అడ్డదారిలో ప్రయాణించాడు. అండర్వరల్డ్ డాన్ గా ఎదిగాడు. అతడి రోజు ఈ సంఘంలో, ఈ సొసైటీలో ది గ్రేట్ అశోక్ చక్రవర్తిగా ఎదిగాడు. తన ఉనికిని సాగిస్తున్నాడు. మంచి వాళ్ళకు మంచివాడు అతడే అశోక్ చక్రవర్తి, ది గ్రేట్ మాఫియా డాన్. నమస్తే అన్న. చట్టాన్ని కీడు నిలబెట్టి రాజకీయాన్ని కలుగ చేస్తున్న అశోక్ చక్రవర్తి గారికి వందనం, అభివందనం. ఎవర్రా మీరు? మనిషిని మనిషిగా బతకనివ్వండి. ఈ సమాజంపై తిరగబడ్డవాడిని, నీతిని సమాధి చేసి అవినీతి పనులు చేయని వాడిని. మంచి మానవత్తులేని అక్రమ మార్గం ఎంచుకున్నా రోజుకోవడానికి వచ్చిన నా పేరు శక్తి, నా పేరు శివ. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే నా అపాయింట్మెంట్ తీసుకుంటారు. అలాంటిది మీరు సరాసరి ఏ సింహం గృహలోకే ప్రవేశించారు. బ్రతకాలని లేదా? 3 రాష్ట్రాల ప్రజల్లో భయభ్రాంతికి గురి చేస్తున్నా తక్కువటుకుడు. చట్టాన్ని, రాజకీయాన్ని చెప్పు చేతులు పెట్టుకుని ఎదురులేని భయంకర బందిపోటు భైరవా చెడులో అడవిలో ఆకుల అలములు తింటూ అడవి సంపదను కొల్లగొట్టి ఒక కన్నింగ్ పిల్ల పేరు చెబితే విని భయపడిపోవటానికి నేను చిల్లరాడుకునే ఆకు రౌడీని కాదు, వీధి గుండాను కాదు. మీరు చెప్పే చట్టాన్ని, రాజకీయాన్ని నా కనుసైకల్లో శాసించగల చక్రవర్తి అశోక్ చక్రవర్తి నా ముందు ఒక అడవి దొంగ పేరు చెప్పి బెదిరించే మిమ్మల్ని ఈ క్షణమే యమలోకానికి పంపిస్తా. మీతో డీల్ సెటిల్మెంట్ చేసుకోరామని మా బాస్ బయలు పంపారు, అంతేకాని నిన్ను బెదిరించాలని కాదన్నా. తల తిక్కగా మాట్లాడితే నే తుప్పు లేచిపోతుంది. అన్నా, నిజం చెప్పండి అన్నా. సత్యభాగంగా మేము చెప్పే నిజం అన్నా. ఏమిటి నిజం? మహారాజా శ్రీ మరబాల్ మ్యూజియంలో కోవినెట్ ఏమైంది ఉంది, అది తీసుకురామని మా బాస్ భైరవ్ ఆ దీనికి అప్పగించాడన్నా. దాన్ని తీసుకురాగల సమర్థుడివి మీరొక్కడైనా మా బాస్ బైరుడు చెప్పాడు. కైలాసంలోని శివుడిని సైతం ఈ భూమిపైకి రప్పించిన ధ్రువుడు పుట్టిన ఈ భట్టఖండంపై పుట్టిన ఈ అశోక్ తలుచుకుంటే దాని
కార్యమంటూ ఉండదు. నీ గురించి మాకు బాగా తెలుసు అన్న. అందుకనే ఈ డీల్ నీకు అప్పగిస్తున్నా. మీ బాస్ చెప్పినట్టుగా ఆ డైమండ్ తీసుకొచ్చి మీకు అప్పగిస్తే మరి నాకేంటి లాభం? 50 అన్నా. 70% నాదే, 30% మీదే. ఓకేనా? ఓకే అన్నా. అన్నా మీ చుట్టూ పోలీసు మార్గం ఎక్కువగా ఉంది. అదిగాక సోమాను పాత వచ్చిరాదు బందోబస్తు నిర్వహిస్తున్నాడన్నా. ఏయ్! ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? ఈ అశోక్ అంటే ఏమనుకున్నావు? ఆ అంటే అందరిని, సో అంటే శోక సమితుల్లోకి, ఈ అంటే క్షీణింపజేసేవాడైనా ఈ అశోక్ ఆడు విజయుడైనా అజయుడైనా నా ముందు తల వంచి తీరాల్సిందే. కాదని తల ఎగరేస్తే వాడు యమలోకానికి తెక్కెడుకుంటాడు. నీ గురించి మాకు బాగా తెలుసు అన్నా. అందుకే ఈ డీల్ నీకు అప్పగిస్తున్నా. చూడండి, మనకు కనిపించే సూర్య భగవానుడు కిరణాలు ఎంత వాడిగా వేడిగా ఉంటాయో అంతటి పౌరగలవాడు రా ఈ అశోక్. వెళ్ళండి, వెళ్ళి మీ బాస్ భైరవ్తో చెప్పండి అలాగేనన్నా, అలాగే అన్నా. రెడీ చేయమని. అలాగేనన్నా. వెళ్ళండి.